నీకెంత అభిమానం ఉంటుందో నీకు నచ్చిన నాయకుల మీద, నాకు నచ్చిన వాళ్ళ మీద నాకు అంతే అభిమానం ఉంటుంది. దానికోసం పల్లెని కిలిచి అని నవ్వితే నువ్వు అదే స్థాయిలో ఉంటావు. కొంతమంది ఫోన్లు చేసి వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు. నవ్వుకుంటే నవ్వుకొని వాడు వచ్చి నవ్వినోడు వచ్చి నా ఇంటరెంట్ కట్టాడా, నవ్వినోడు వచ్చి నా పిల్లల ఫీజులు కట్టాడా, నవ్వినోడు వచ్చి నా హాస్పిటల్ బిల్లులు కట్టాడా, నవ్వినోడు వచ్చి నా పాల బిల్లులు నా అవన్నీ కట్టాడా. వాడి స్థాయి అదే. వాడు అట్లా నవ్వుకుంటా ఉంటాడు. నవ్వుతున్నాడు కదా అని పిరికిగా నేను భయపడుతూ వాడికి నచ్చినట్టు నేనుండను. నాకేది నచ్చితే అది నేనుంటా. నాకు నచ్చినట్టు నేను ఉండేటప్పుడు నువ్వెవడివి నన్ను అనడానికి, నువ్వెవతివి నన్ను క్వశ్చన్ చేయడానికి. ఫస్ట్ నీ లైఫ్లోకి వచ్చి నీ లైఫ్లోకి నేను దూరి నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు, నాకు ఇది నచ్చదు, నాకు అది, నువ్వెవరు నా లైఫ్లో నచ్చడానికి? నాకు నచ్చకపోతే నేను హస్బెండ్నే పక్కన పెట్టిందాన్ని. ఇంకా బయట వాళ్ళు మీరందరూ ఎవరు కోన్కిస్కా గొట్టంగాళ్ళు లైఫ్నే వదులుకునేదాన్ని. పంచభక్ష పరవాన్నాలు, డైమండ్లు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఎన్ని పెట్టి క్యారెక్టర్ని చంపుకొని ఇట్రా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఇటు ముళ్ళు బాటు ఉండి ఇటు పచ్చడి మెతుకులు ఉంటే నేను ఇటే వెళ్తా. దట్ ఈజ్ దీపిక కదా. అలాంటప్పుడు నీకు నచ్చినట్టు నేను ఎట్లుంటా? ఎవడికి సొంత అభిప్రాయాలు, సొంత ప్రేమలు, సొంత అభిమానాలు ఉంటాయి. నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న అంటే చాలా అభిమానం. ఎవడేమనుకున్నా ఫరక్ పడదు నాకు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను యాక్చువల్గా కూటమి కానీ టీడీపీ కానీ అట్లా నాకు టీడీపీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది పోస్టులు పెడుతూ ఉంటారు. అట్లా నేను దూరేసి నేను ఏదో పోర్ట్రేట్ చేసేసి వాడిలా ఇలా అని నేను నెగిటివ్ కామెంట్ పెట్టను. కానీ నాకు నచ్చిన జగన్ అన్న ఏం చేశాడనేది నేను గొప్ప చెప్పుకుంటా. అంతేగాని వీళ్ళని తిట్టి వీళ్ళని పొగడాల్సిన అంత అవసరం లేదు. నాకు ఏది నచ్చిందో నేను అది చేస్తా. నాకంటూ ఒక క్లారిటీ ఉంది. నువ్వెవడు చెప్పడానికి, నువ్వెవరు చెప్పడానికి?